ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాం. మనలో అనేక మందిమి దేవుని పరిచర్య కొరకు మరి నిలబడాలి అని అనుకుంటా ఉంటాము. దేవుని పరిచర్యలో మరి మనం నిలబడినట్లయితే దేవుడు మన ద్వారా అనేక అద్భుతాలు జరిగిస్తూ ఉంటాడు. చాలామంది దేవుని పరిచర్యలో మరి నిలబడతారు, కానీ అద్భుతాలు చూడలేకపోతూ ఉంటారు. ఎందుకంటే మరి దేవుని కొరకు మరి నిలబడడం లేదా అంటే నిలబడతా ఉంటారు. మరి ఎందుకు అద్భుతాలు జరగవు? ఎందుకు సాధారణమైన పరిచర్యను వారు కొనసాగిస్తూ ఉంటారు అనేది మనకు అర్థం కాదు. అయితే బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే మోషేను దేవుడు దర్శించినప్పుడు మోషేతో మాట్లాడుతూ ఉంటాడు. నా ప్రజల కొరకు నేను నియమిస్తూ ఉన్నాను, నీవు ఫరో ఎదుట అద్భుతాలు చేయాలి అని అన్నప్పుడు మోషే, నేను మాట మాంద్యం గలవాడను, ఇంతకుముందు ఎప్పుడునూ మరి నేను ఇలా లేను, నా వల్ల కాదు, నేను చేయలేను అని బొంకుతూ ఉంటాడు. మరి ప్రియులారా, దేవుడే మోషేని మరి పరిచర్య కొరకు నిలబెట్టినట్లు మనం గమనిస్తూ ఉంటాం. మోషే చేతిలో ఉన్న కర్రని కింద పడివేయమన్నప్పుడు అది పాముగా మారుతుంది, మళ్ళా పట్టుకున్నప్పుడు కర్రగా మారుతూ ఉంటుంది. దేవుడు మరి నేను నిన్ను వాడుకుంటాను అని చెప్పడానికి మోషే చేతిలో కర్ర ద్వారా దేవుడు అద్భుతం జరిగించడం మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే మోషే కర్రని పాముగా మార్చడం మరి మోషే చూస్తూ ఉంటాడో అప్పుడు మోషే మరి దేవుని ఎడల మరి నమ్మకంగా ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. ఎప్పుడైతే దేవుని కొరకు మోషే నిలబడ్డాడో మోషే ద్వారా దేవుడు అనేకమైన అద్భుతాలు జరిగించడం మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం, వాక్యంలో చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఆ ఐగుప్తు దేశంలో అనేకమైన మరి అద్భుతాలు జరిగించడం మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, పరిచర్యలో మనము దేవుని కొరకు నమ్మకంగా మనము నిలబడినట్లయితే దేవుడు మన పక్షాన ఉండి అనేకమైన అద్భుతాలను జరిగిస్తూ ఉంటాడు. నా జీవితంలో, నీ జీవితంలో దేవుడు అనేకమైన అద్భుతాలను జరిగించాలి అనంటే దేవుని మీద మనము ఆధారపడడం మనం నేర్చుకోవాలి. మోషే ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడడం నేర్చుకున్నాడో అనేకమైన అద్భుతాలు మరి అతని ద్వారా జరగడం మనం చూస్తూ ఉంటాం. ప్రాముఖ్యంగా మనం గమనించినట్లయితే ఎర్ర సముద్రమును మరి 2 పాయలుగా చేయడం మనం గమనిస్తూ ఉంటాం. ఈ ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేయక మునుపు ఆ పరిస్థితి ఎలాంటిదంటే వెనుక నుయ్యి ముందు గొయ్యి లాంటిది. ఈ పరిస్థితిలో మోషే కూడా మరి అర్థం కాని స్థితిలో ఉన్నాడు. కానీ అప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, నువ్వు ముందుకు వెళ్ళు, నేడు చేయబోవు రక్షణను నువ్వు చూదు, కార్యాన్ని నువ్వు చూదు అన్నప్పుడు మరి దేవుడు చెప్పినట్లుగా ఆ కర్రను ముందుకు చాపినప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలుగా మరి విడిపోవడం మనం గమనిస్తూ ఉంటాం. దేవుని కొరకు మనం నిలబడినట్లయితే బహుశక్తి గల కార్యాలు మన జీవితంలో మనం చూస్తూ ఉంటాం. మనం సేవకులముగా దేవుని యొక్క కార్యాలను మనం చూడాలి అనంటే దేవుని కొరకు మనము నమ్మకంగా నిలబడాలి. ఎప్పుడైతే నమ్మకంగా నిలబడుతూ ఉంటామో దేవుని యొక్క శక్తిగల కార్యాలను మన సంఘంలో, మన జీవితంలో మనము చూస్తూ ఉంటాం. ఈ కొద్ది వాక్యం దేవుడు మన ఆత్మీయ మేలు నిమిత్తమే దీవించబడును గాక. ఆమేన్.